హాయ్ హలో నమస్తే. రిజర్వేషన్ హటావో మూమెంట్. కాక్రోచ్ జనతా పార్టీ లాగా రిజర్వేషన్ హటావో మూమెంట్. రిజర్వేషన్స్ ఎత్తేయండి ఉద్యమం. ఈ రిజర్వేషన్స్ ఎత్తేయండి ఉద్యమం సరే ఆర్హెచ్ఏ పేరు మీద పెట్టారు రిజర్వేషన్ హటావో మూమెంట్ అని. సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు. ఒక గంటలోనే 2-3 రోజుల్లోనే ఆయనకి 4 మిలియన్ 4 మిలియన్ల 5 మిలియన్ల ఏమంటారు ఫాలోవర్స్ వచ్చారు అతనికి. ఓకే. ఈ రిజర్వేషన్ హటావో మూవ్‌మెంట్ గురించి మాట్లాడబోయే ముందు ఇంకొక ఆర్టికల్ చూసాను నేను ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో, అది చూద్దాం. దాని తర్వాత దీని గురించి మాట్లాడతాం. రెండిటికి లింక్ అంటే లింక్ పెడదాం మనమే. ఇదేంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో నిన్న వచ్చిన ఆర్టికల్ ఏంది? మాకు కులమే ముఖ్యము. ఏందంటే మాకు కులమే ముఖ్యం. దీని టైటిల్ పేరు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వీళ్ళు రాసిన ఆర్టికల్ పేరు మాకు కులమే ముఖ్యము. ఏందంటే ఈ మధ్య ఎవరో సర్వే చేశారట. ఆ సర్వేలో ఏం చెప్పారు అనేది మనం ఇక్కడ చూద్దాం. హైదరాబాద్ ఒకప్పటితో పోలిస్తే ఇటీవల కాలంలో కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతున్నప్పుడు కనిపిస్తున్నప్పటికీ పెళ్లిళ్ళ విషయంలో తల్లిదండ్రులు మాత్రం కులాల పట్టింపు ఇప్పటికీ చాలా గట్టిగా ఉంది. యువతలో మాత్రం కులాంతర వివాహాల పట్ల అంత సానుకూల ధోరణి పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వే, ఆంధ్రజ్యోతిలో నిర్వహించారట. ఇది అసలు వేరే సర్వే కాదు, వీళ్ళే సర్వే నిర్వహించారట ఏబిఎన్ వాళ్ళు. ఉన్నత పేద వర్గాల్లో ఈ విషయం కొంత సడలింపు ఉండగా మధ్యతరగతి కుటుంబాలు ఇంకా పరువు అనే ఆలోచనలో విధానంలో ఇరుక్కుపోయి ఉన్న కులాంతర వివాహాల విషయంలో నేటి యువకులతో పాటు తల్లిదండ్రుల మనోభావాలు అంచనా వేసేందుకు తమ పిల్లలు కులాంతర వివాహం చేసుకుంటే ఒప్పుకోమని 84% మంది చెప్పారట. ఎంతమంది? 84. 100లో 84 మంది మా పిల్లలు కులాంతర ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటే ఒప్పుకోమన్నారట. ఆ 84 మందిలో చంపేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కనీసం 20% మంది ఉంటారు. అంటే 100లో 20 మంది చంపేస్తారు కూడా కులాంతర వివాహాలు చేసుకుంటే. సర్వేల్లోనే చెప్పారంటే జనరల్గా సర్వేల్లో ఊరికే లేదండి మాకు అలాంటి పట్టింపులు లేవని సర్వేల్లోనే ఏదో చెప్తారు. ఒక ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మనుషులు మారాలి, కులాంతర వివాహం చేసుకోవాలి, ఇట్లా చెప్పేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో మెంబర్స్ టక్కన ఎవరన్నా వచ్చి కులాంతర వివాహం చేసుకుంటారంటే ఒప్పుకోరు, ప్రసంగాలు ఇస్తారు. బట్ అది తన దాకా వచ్చి తన ఫ్యామిలీ మెంబర్లు సడన్గా ఎవరు షాక్ ఇచ్చాడు అనుకోండి, నేను ఇలా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను, అప్పుడు రియాలిటీ బయటకు వచ్చింది. మనుషులు నటిస్తూ ఉంటారు. ఓకే, మరి అలాంటి పరిస్థితుల్లో సర్వేలోనే 84% మంది అంటే ఇంకా అర్థం 100% ఒప్పుకోరనే అర్థం. ఆ మిగతా 16% కూడా యాక్చువల్గా తన ఇంట్లో సిచ్యువేషన్ వస్తే కానీ ఎదురుస్తారు అతను. ఓకే, అది విషయం. సర్వేలో పాల్గొన్న యువతలో 29% మాత్రం కుర్రోళ్ళు మాత్రం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మాకేం ప్రాబ్లం లేదు అన్నారట. ఎందుకు 29% ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మాకు ప్రాబ్లం లేదన్నారు? ఎంత భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ కదా, బీసీలు ఎక్కువ కదా భారతదేశంలో. సో అంటే 80% ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే సర్వేలు అంటే ఎవరిని చేశారు? అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని కూడా అడుగుంటారు కదా కులాంతర వివాహం చేసుకోవడానికి ఇష్టమేనంట, ఇష్టమైన. ఎందుకంటే వీళ్ళు వివక్షకు గురయ్యి ఉన్నారు కదా, సర్వేలు అంతే ఉంటాయి. సరే, ఎనివే, ఇప్పుడు ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే 80% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నా వీళ్ళు జనరల్ సర్వే చేస్తున్నప్పుడు ఓన్లీ ఓసీలను అడగరు కదా సర్వే, ఎస్సీ ఎస్టీ బీసీలు ర్యాండమ్గా అడుగుతారు కదా. మరి అలా ర్యాండమ్గా అడిగినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మాకు కులం కావాలన్నారని కదా అర్థం. 80% తల్లిదండ్రులు వద్దన్నారంటే. సరే, ఇప్పుడు దీనిలోకి వద్దాం. ఇది సర్వే, ఇది యాక్చువల్గా ఇది ఈ రిజర్వేషన్ హటావో దగ్గర చూద్దాం. ఈ రిజర్వేషన్ హటావో మూమెంట్, దూసుకొస్తున్న రిజర్వేషన్ హటావో మూమెంట్, ఇది చదువుదాం ఒకసారి. నీట్ పేపర్ లీక్పై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన సక్సెస్ కావడంతో దేశంలో ఇదే తరహాలో మరిన్ని పోరాటాలు పురుడు పోసుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మరొక భారీ డిజిటల్ ఉద్యమం మొదలైంది. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని, దేశంలో కుల ప్రస్తావన లేకుండా సరికొత్త చట్టాన్ని తీసుకురావాలన్న ప్రధాన డిమాండ్తో రిజర్వేషన్ హటావో మూమెంట్ ప్రారంభమైంది. విద్య ఉద్యోగ అవకాశాలలో ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ అందరికీ సమాన ప్రాతిపదికన ఫలాలు అందేటట్టు చట్ట సవరణ చేయాలని ఆర్హెచ్ఏ డిమాండ్ చేస్తుంది. ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ పేపరు దానికి ఉద్యమం సక్సెస్ అవగానే చాలామంది సోషల్ మీడియాలో తట్టుకోలేక రిజర్వేషన్ ఎత్తేయండి అన్నారు.
అంటే ఏంటి అర్థం? వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ పేపర్ లీక్ చేసుకోవచ్చు అని మీరు ఉద్దేశమా? అంటే పేపర్ లీక్ మీద ఉద్యమం చేశారు, సక్సెస్ అయ్యారు కాబట్టి తట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఇలా రిజర్వేషన్ ఎత్తేయండి అనే దానికి వచ్చారు అని అంటే రిజర్వేషన్స్ ఇస్తున్నారు కాబట్టి పేపర్ లీక్ని వదిలేయమని మీ ఉద్దేశమా? ఓకే, అది ఒక ప్రాబ్లం 1. ప్రాబ్లం 2, కుల నిర్మూలన ఇది మీకు గతంలో చెప్పాం కదా, రివర్స్ స్ట్రాటజీలో వస్తున్నారు. ఏమని? గతంలో ఎస్సీ ఎస్టీ స్ట్రాటజీలు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేవాళ్ళు. మాకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేస్తారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేవాళ్ళు. ఎస్సీ ఎస్టీ కేసులని మిస్యూజ్ చేస్తున్నారని ఆర్గ్యుమెంట్ పట్టుకోవచ్చు తెర మీదకి బలంగా ఆర్గ్యుమెంట్ చేసి మేము విక్టిమ్ కార్డు పట్టడం మొదలెట్టారు. ఏమని? ఎస్సీ ఎస్టీ కేసుల వల్ల మేము విక్టిమ్స్ రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు మేము విక్టిమ్స్ అనేటువంటి విక్టిమ్ కార్డు పట్టుకొచ్చారు ఎస్సీ ఎస్టీ కేసులు ఎత్తేయడానికి. ఈ రిజర్వేషన్స్ వల్ల మేము విక్టిమ్స్ ఈ రిజర్వేషన్స్ ఎత్తేయని ఈ యొక్క విక్టిమైజేషన్ స్ట్రాటజీ పట్టుకొస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల మాకు రిజర్వేషన్ ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి రిజర్వేషన్ ఎత్తేయండి అని. కుల నిర్మూలన చేయండి అని వాళ్ళు అంటున్నారు. ఎందుకు కుల నిర్మూలన చేయండి అని? మీ మీద ప్రేమతో కాదు, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వకూడదు, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలని అది వెనక మైండ్లో పెట్టుకొని కుల నిర్మూలన చేయండి. అంబేద్కర్ గారు చెప్పింది కుల నిర్మూలన చేయమనే. ఆయన నిర్మూలన చేయమంది పేపర్ మీద కాదు, ఆయన మనసులో నిర్మూలన జరిగేంత వరకు పేపర్ మీద రిజర్వేషన్ ఉండాలంటారు. వీళ్ళు మనసులో కులం పెట్టుకొని పేపర్ మీద ఎరేస్ చేయండి అంటున్నారు. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్ వాట్ అంబేద్కర్ డిజైన్డ్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్. వాట్ దీస్ బ్రదర్స్ ఆర్ డిమాండింగ్ ఫర్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్. రెండు వేరు. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. కుల రిజర్వేషన్లు పోవాలి. ఈ ఉద్యమంపై ఆర్హెచ్ఏ ప్రతినిధులు వాళ్ళు ఏమన్నారట? ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు, ఓకే ఫైన్. ప్రభుత్వ నిబంధనలో చట్టాలు ఎక్కడ కులం ప్రస్తావన లేకుండా, ఇది ఎక్కడంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో చట్టాలలో పేపర్ల మీద ఉద్యోగాలలో ఎక్కడ కుల ప్రస్తావన రాకూడదు అనే విధంగా చట్టాలు తీసుకురావాలట. కాలనీల్లో మరి పేపర్లో అవి చట్టాలు తీసుకొస్తారు. మరి వాట్ అబౌట్ కాలనీస్? రకరకాల కాలనీలు ఉండకూడదు, అలా కాలనీలు పెడితే మొత్తం ఊరు పెద్దలు మొత్తం అరెస్ట్ చేస్తారని చెప్తారు. ఆ చట్టాలు అడగట్లా. మళ్ళీ ఇంట్లో ఇంటికి రెంట్కి అడిగేటప్పుడు మీ క్యాస్ట్ అని అడగకూడదు, ఇట్లాంటి చట్టాలు అడగట్ల. వాళ్ళు ఏమంటున్నారు? పేపర్ మీద ఎక్కడ కులాలు ఉండకూడదు, చట్టాలు ఎక్కువ కులాలు ఉండకూడదు అని అడుగుతున్నారు వీళ్ళు. ఎందుకు? రిజర్వేషన్స్ ఎత్తేయడానికి. వీళ్ళు నిజంగా కుల నిర్మూలన మనకు చాలామంది కుల నిర్మూలన డైరెక్ట్గా మా నాయకుడు అంబేద్కర్ గారు చెప్పింది కుల నిర్మూలన చేయమని కదా. ఆయన కుల నిర్మూలన ఎక్కడ చేయమన్నాడు? మీ కాలనీల్లో కుల నిర్మూలన చేయండి, సమాజంలో కుల నిర్మూలన చేయండి, మనసులో హార్ట్లో కుల నిర్మూలన చేయండి. అది చేసిన రోజు అసలు మాకు రిజర్వేషన్ వద్దని ఆయనే చెప్పాడు. మీరు చెప్పేదండి అంబేద్కర్ చెప్పాడు, మాకు వద్దురపై రిజర్వేషన్. ఇదిలా ఇక్కడ మైండ్ అండ్ హార్ట్లో నీకు క్యాస్ట్ ఫీలింగ్ లేనప్పుడు, వీళ్ళకి కూడా సమాన అవకాశాలు వచ్చినప్పుడు, మన కులపోవడం నువ్వు చూడకుండా అందరికీ అవకాశాలు ఇచ్చినప్పుడు, పొలిటికల్ పార్టీలు కూడా కులాల మీదే బిల్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక మాకు అవసరం లేదు, రిజర్వేషన్ ఎవరికి కావాలన్నాడండి ఆయన అంబేద్కర్ గారు. అంటే ఆయన అన్నాడంటే డైరెక్ట్గా స్టేట్మెంట్లు చేయడం, ఆ లైన్లో మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు వీళ్ళు కుల నిర్మూలన దేని గురించి మాట్లాడుతున్నారు? దాని గురించి మాట్లాడకుండా మేజర్గా పేపర్ మీద నాకు ఒకటే అర్థమైంది. అగ్రవర్ణాలతో పాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీలంతా తమ కులాన్ని ప్రదర్శించడం చట్టవిరుద్ధం చేయాలని డిమాండ్ చేశారు. కులాన్ని ప్రదర్శించడం చట్టవిరుద్ధం అజ్జేయండి ఎత్తేసేయండి. ఇక మీరు చేయండి. రెడ్డి గమ్మ అంటే రెడ్డి, నాయుడు, చౌదరి, శర్మ వెనక ఉంటాయి కదా కులాలను సూచించేటువంటి పేర్లు ఉండే, పటేలు, ఇవన్నీ తీసేయమనండి. లేకపోతే అది తీసేస్తే 50% పోయింది, 100% పోదు, 50% పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యొక్క క్యాస్ట్ ఫీలింగ్ సంబంధించిన సర్వే నిన్నే 2 ఒకసారి వచ్చినాయి కాబట్టి చూపించాను. 80% పేరెంట్స్ కులాంతర వివాహాలు ఒప్పుకోవట్లేదంటే ఎదుగుతారు. మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి, మీ అమ్మ పేరేంటి, 7 తరాలు చూడాలని చెప్పేసి 7వ తరంలో నీ కులం ఎక్కడ నీకు తెలీదా? ఇల్లు ఎక్కడంటారు చెప్పరా? ఎందుకంటే మన సోన్సో ఊరు అంటే ఆ ఊరిలో ఇల్లు ఎక్కడ? ఆ బావి దగ్గరనే, ఈ బావి దగ్గరనే, ఆ స్కూల్ దగ్గరనే, ఈ స్కూల్ దగ్గర. ఎందుకు? ఆ స్కూలు మదిపల్లిలో ఉంటే ఆ స్కూల్ రెడ్ల కాలనీలో ఉంటుంది. ఓకే, ఇల్లు ఎక్కడ వాసు? పెద్ద స్కూల్ దగ్గర, చిన్న స్కూల్ దగ్గర. అది తెలిసిపోద్ది నీ కులం ఏంటో. ఓకే.
సో ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నప్పుడు వీళ్ళు రిజర్వేషన్స్ ఎత్తైన అనేటువంటి ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. గంటల వ్యవధి లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, కానీ 4 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారట ఇప్పటికీ ఇతనికి. జాతీయ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురా రండి, మీరు రిజర్వేషన్ హఠావా మూవ్మెంట్ తీసుకొస్తే మేము రిజర్వేషన్ బచావో మూవ్మెంట్ తీసుకొస్తాం 100%. ఎందుకంటే రిజర్వేషన్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు 80% మంది వాళ్ళు రిజర్వేషన్స్ మీదే పైకి వచ్చారు ఇప్పటి వరకు. కరెక్ట్ కాదు కదా అది. నేను నిన్న ఒక రష్మి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక పాయింట్ కూడా చెప్పేందంటే, అసలు ఈ రిజర్వేషన్స్ వల్ల ఎవరు చేస్తున్నారు అనేదంటే, ఈ తెలుగుగల్ల వాళ్ళు మొత్తం ఓసీల్లో తెలుగుగల్ల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు, ఓసీల్లో కొద్దిగా సీట్లు రాని వాళ్ళు గొడవ చేస్తున్నారు ఇవి అని. ఎందుకంటే షెడ్యూల్కి ఎస్సీలకి వాళ్ళు 20% మంది ఉంటారు ఎస్సీలు మొత్తం దేశం మొత్తం మీద. రిజర్వేషన్ ఎంత ఉంది? 15% ఉంది. అంటే 20% ఉన్న జనాభాకి వీళ్ళు ఇచ్చింది 15 సీట్లు. ఒక 15 కుర్చీలు వేసి కూర్చోంటారు అని చెప్పినట్టు. 10 మంది ఎస్టీలు ఉంటే 7 కుర్చీలు వేసి కూర్చుంటారు అని వాళ్ళు ఏదో అడ్జస్ట్ అవుతున్నా వాళ్ళ నాన్న తిప్పలు పడుతున్నారు. ఓకే, బీసీలకి మరీ దారుణం. 40 మంది ఉంటే 27 కుర్చీలు వేసి కూర్చుంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. మిగతా అన్నీ కూడా ఓసీల్లోనూ కూర్చుంటున్నారు. మిగతా అన్నీ ఓసీలు కూర్చున్నారు. వాళ్ళ జనాభా ఎంత? 20% మంది ఓసీలు. 20% ఉన్న జనాభా 51% ఓపెన్ కేటగిరీలో మ్యాక్సిమం వాళ్ళు కొడుతున్నారు. ఈవెన్ దో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఓపెన్ కేటగిరీలో ఓపెన్ అయినా సరే మీరు అది మొత్తం చూస్తే ఎక్కడో సార్ ఇంటర్వ్యూస్లోనూ తెలుగులోనూ డబ్బులు పెట్టి కోచింగ్లు తీసుకోవటం, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవటము, లేదంటే వాళ్ళని వేరే వేరే ప్లేస్లకి వెళ్ళి 24 hours చదివించటము. దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్. ఒక కోచింగ్ సెంటర్కి 2-3 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు. అది ఓసీలు తట్టుకోగలరు, ఎస్సీ ఎస్టీ బీసీలు తట్టుకున్నారు కదా. ఏదో ఒక అడ్వాంటేజ్ మీద ఈ 51% సీట్లు మొత్తం వాళ్ళు కొట్టేస్తున్నారు ఓసీలు. 20 మంది ఆల్రెడీ 51% సీట్లు తీసుకుంటూ అక్కడ కూడా సీట్లు రాలేక ఈ 40 మందికి 27 కుర్చీలు అడ్జస్ట్ అయ్యే బీసీల రిజర్వేషన్ చూసి మనం యాడౌట్ ఎందుకు సొంతాడా? ఎస్సీల రిజర్వేషన్ చూసి మనం యాడౌట్ ఎందుకు? ఎస్టీల రిజర్వేషన్ ఇంకా అవి మొత్తం ఎత్తేస్తే 90కి 90% ఓసీలు, 20% ఉన్న ఓసీలు కొట్టేస్తారు. వీళ్ళు ఇంక మళ్ళీ మనుధర్మ శాస్త్రం ప్రకారం ఇదిగో వీళ్ళు చదువుకోవాలి వీళ్ళు చదువుకూడదు అని ఉంది కదా, దానిలోకి వెళ్ళిపోతారండి వాళ్ళంతా. అది కరెక్ట్ కాదు అది. ఓకే, ప్రతిసారి ఈ రిజర్వేషన్స్ అనేది కాన్సెప్ట్ ఇది ఐ థింక్ వీ నీడ్ టు. సరే వాళ్ళు చేయనండి, వాళ్ళు అదే చెప్తున్నాం కదా, వాళ్ళకి సీట్లు రాలేదు, వాళ్ళతో మేము కంపీట్ అంటే మా ఓన్ కులస్తులతో మేము కంపీట్ కాలేకపోయామని అది వదిలేసి వీళ్ళ వల్ల ఉద్యోగాలు పోయినాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు అనుకున్నారు కంటే వీళ్ళ మీద పడతారు. అంటే వాళ్ళ నెట్ట కొట్టలేకపోతున్నాం రాబాయ్. ఒక రెడ్డి వ్యక్తి సేమ్ రెడ్డి తెలుగు వెళ్ళవని కొట్టలేకపోతున్నాడు, కమ్మ వ్యక్తి సేమ్ కమ్మ వ్యక్తిని బ్రాహ్మణ వ్యక్తి సేమ్ బ్రాహ్మణ కొట్టలేకపోతున్నాడు. వాళ్ళు కొట్టలేనప్పుడు మన ఈక్వల్ కెపాసిటీ ఉన్న మన క్యాస్ట్ నుండి మనం కంపీట్ కాలేకపోతున్నాము, బలహీనుడి దగ్గర తీసుకుందామని అది ఆలోచన కరెక్ట్ కాదు. అది వాడి సీట్ వాడికి ఇచ్చేయాలి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ, నమస్కారం. అంటే వీళ్ళు రిజర్వేషన్ హఠావో మూవ్మెంట్ తెచ్చారు, ఎలాగో రిజర్వేషన్ బచావో మూవ్మెంట్లు ఆల్రెడీ వస్తాయి, అది వచ్చే కూడా ఆల్రెడీ. థ్యాంక్ యూ, నమస్కారం.